హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 Hours. ఈ రోజు మనం అల్ల పచ్చడి చేస్తున్నాం. ఈ అల్ల పచ్చడి కనుక మీరు చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడన్నా ఓపిక లేనప్పుడు చక్కగా ఏదన్నా అట్టో లేకపోతే పిండో ఏదో ఒకటి ఉంటది కదా, అది వేసేసుకొని ఈ పచ్చడితో తింటే టిఫిన్ చేయలేదు అన్న ఫీలింగ్ మీకు గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటదండి. చక్కగా 1 నెల రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చక్కగా ఈజీగా చేసేయచ్చు. ఇక చూద్దామా అల్ల పచ్చడి. ముందుగా చూడండి, చింతపండు ఏం చేసామంటే 100 grams తీసుకున్నాం. ఈ 100 grams ఏం చేసామంటే 1 గంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టాం. తర్వాత చూడండి బెల్లం, ఈ బెల్లం వచ్చేసి 1/2 కిలో తీసుకున్నాం. చూసారు కదా, ఆ పక్కన చూసారు కదా అల్లం అండి. ఈ అల్లం ఏంటంటే 50 గ్రాముల అల్లం తీసుకుని చక్కగా పైన తోలు తీసేసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకున్నాం. తర్వాత 50 grams పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చి తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, ఇంగువ అండి. ఇక్కడ కొద్దిగా నూనె తీసుకున్నాం. ఇంకా అయిపోలేదు చూడండి, ఇక్కడ పుదీనా 2 కట్టలు తీసుకున్నామండి, కొత్తిమీర 1 చిన్న కట్ట. అర్థమైంది కదండి. ఇక చేసేద్దామా అల్ల పచ్చడి. ముందుగా ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయలు 50 గ్రాములు తీసుకున్నాం కదా, అవి వేసేయండి మిక్సీ జార్లో. తర్వాత అల్లం అండి. ముందు ఏం చేయాలంటే ముందు ఇవి మిక్సీ పట్టుకోండి. అలా ఒక్కసారి 2 సార్లు అయిన తర్వాత ఏం చేస్తారంటే మూత తీసేసి ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బస్ మళ్ళీ మూత తీసేయండి. మళ్ళీ మూత తీసి ఏం చేస్తాం మనం ఇప్పుడు చూడండి, బెల్లం అండి. ఆ 1/2 kg బెల్లాన్ని మనం దాంట్లో మిక్సీలో వేసేద్దాం. ఈ అల్ల పచ్చడి ఫస్ట్ టైం చేసేవాళ్ళకి పర్ఫెక్ట్ గా తెలవాలి కదండి. పసుపు చూడండి, ఆ పసుపు వేసి మళ్ళీ మిక్సీ వేసేయండి. ఇప్పుడు చింతపండు అండి. చింతపండు వేసేటప్పుడు ఆ గింజలు ఏమన్నా ఉన్నాయో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఆ చింతపండు కూడా వేసేయండి. వేసేసి మళ్ళీ మనం ఏం చేస్తాము, మూత పెట్టేసేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి మళ్ళీ ఆపేస్తాం అనమాట. ఇప్పుడు దాంట్లో ఒకసారి కలిపేసేసి దాంట్లో పుదీనా చూడండి, అప్పుడు మిగతా పుదీనా. నేను అందుకోసమే వీడియో చక్కగా మొదటి నుంచి చూడండి అని చెప్తాను. కొత్తగా చేసేవాళ్ళు ఏమవుద్దంటే పుదీనా వేస్తారు, అదేమో మొత్తం అవ్వదు, 2 సార్లు వేయాలి. తర్వాత కొత్తిమీర కూడా దాంతో పాటు కలిపి వేసాం. మళ్ళీ ఒకసారి మిక్సీ వేయండి. చూసారు కదండి, మీరు ఏ పొజిషన్ లో మిక్సీ తీయాలో ఆపేయాలో మీకు తెలవాలి కదా, దానికోసం అన్నమాట. అలా రాగానే మిక్సీ తీసేయండి. ఇక పోపు పెట్టుకుందాము. ఈ ట్రాన్స్ఫర్ పెట్టేటప్పుడు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకొని సరిపోతే ట్రాన్స్ఫర్ పెట్టండి. అలాంటి జార్లో గాజు దాంట్లో పెట్టుకోండి, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి. చక్కగా మళ్ళీ అటు ఇటు మార్చకుండా వచ్చిందా స్పూన్ వేసారనుకోండి, చక్కగా పిల్లలు కానీ మీ వారు కానీ ఎవరైనా సరే మీ వాళ్ళందరూ కూడా చక్కగా మీరు చేసిన ఉప్మాలోనో పిండిలోనో చక్కగా తినేస్తారు. చట్నీ చేసే సమస్య ఉండదు. ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే ఎక్కువ టైం ఉంటుంది. ఆయిల్ హీట్ అయింది. తాలింపు గింజలండి. ఈ తాలింపు గింజలు ఫ్రై అవ్వగానే ఇంగు వేయాలి. అయిపోయిందండి. పోపు పెట్టేసుకుంటే అల్ల పచ్చడి రెడీ అయిపోతుంది. మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. అలా నొక్కితేనే మేము ఎప్పుడు పెట్టే వీడియోలన్నీ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తాయి అన్నమాట. అలాగే ఈ అల్ల పచ్చడి చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే ఒక లైక్, ఒక షేర్ అలా కలిపేసుకోండి. అయిపోయిందండి. జస్ట్ 30 seconds జాగ్రత్తగా నిదానంగా దాంట్లో పోపు పెట్టేసుకోండి. ఓకేనా, రెడీ అయిపోయింది కదా. చాలా రోజులు వస్తుంది. 1 వారం 10 రోజుల్లో అయిపోద్ది అనుకుంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి. ఇంకా టైం ఉందంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెల కూడా వస్తుంది. థ్యాంక్ యూ. మీ 64 Hours.